కర్కాటక రాశి జూన్ పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది, జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి, లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి బాగుంటుంది. కానీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఇంట బయట ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు ఖర్చులు చేయవద్దు. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు పూర్తి చేస్తారు. పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువులకు వీలైనంతగా సహాయపడతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ నెలలో మొదటి 2 వారాలు మీకు సాధారణంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ వృధా కాదు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. మొదటి వారం చివరలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. మీరు మీ మనస్సుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. బ్రతుకు తెరువు కోసం పోరాడే వారికి ఈ నెల ప్రారంభంలో శుభ ఫలితాలు రానున్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు కుటుంబం స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆధిక్యత కొనసాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు. ఖర్చులు పెరుగుతాయి. అయితే కొన్ని అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సానుకూల వృత్తి వ్యక్తిగత జీవితం కుటుంబ అభివృద్ధితో మీరు ఈ నెలలో మంచి సమయాన్ని ఆశించవచ్చు. పదోన్నతి అదనపు బాధ్యతలతో సహా మీరు వృత్తిపరంగా కొన్ని మార్పులను అనుభవించవచ్చు. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు మంచి ఆఫర్ లభించే అవకాశం ఉంటుంది. మొదటి 2 వారాల్లోపే వస్తుంది. మీ సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే లేదా కొత్త ఉద్యోగానికి బదిలీ కావాలంటే ఇది సరైన సమయం. మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతును ఆశించవచ్చు. మీ తండ్రి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభిస్తుంది. మీకు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే కొన్ని అనుభవాలు కూడా ఉంటాయి. నెల మొదటి 2 వారాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం బాగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యల నుంచి మెరుగ్గా ఉంటుంది. అయితే కొందరు మాత్రం మెడనొప్పి తలనొప్పితో బాధపడతారు. ఏదైనా ఆరోగ్య సమస్యలను తగినంత విశ్రాంతి పొందండి. మీ ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. వ్యాపారంలో మీరు కొంత వృద్ధి కొత్త ఒప్పందాలను ఆశించవచ్చు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది మంచి నెల. కొత్త భాగస్వామ్య ఒప్పందాలతో కొన్ని మార్పులు లేదా ఒప్పందాలు కూడా ఉండవచ్చు. విద్యార్థులకు ఈ నెలలో పరీక్ష ఫలితాల ద్వారా కోరుకున్న సంస్థల్లో ప్రవేశం గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఏకాగ్రత కోల్పోవడానికి కారణంగా విద్యా కార్యకలాపాలపై దృష్టి పెట్టడం శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ నెల 3-4 వారాల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయడానికి, నివాస ప్రాంత మార్పు ప్రయత్నాలు చేయడానికి, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడానికి, పై అధికారులకు సిఫార్సు చేయించుకోవడానికి, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన కాలం. మీ శ్రమ ఫలిస్తుంది. 3-4 వారాల్లో మీకు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహపూర్వకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంతోషకరమైన సమాచారం వింటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కోసం చర్చలు చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. వ్యక్తిగత జీవనం సుఖ సంతోషాలతో కొనసాగుతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటారు. ఈ మాసంలో ధనయోగం ఉంది. క్రయ విక్రయాలు చేయవచ్చు. వృత్తిపరంగా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. మీ సహచరులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి లేదా పని చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మంచి స్థానం ఆదాయాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది. ఈ నెలలో మీకు చాలా ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందువల్ల వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3వ వారం నుంచి కొందరు కాస్త పనిభారాన్ని ఎదుర్కొంటారు. చిన్న వ్యాపారులకు బాగుంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ఈ నెల మొదటి 3 వారాల కన్నా చివరి వారం చాలా బాగుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ప్రవాహం ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆమె ఆరోగ్య స్థితి క్షీణిస్తే వైద్యుడి సలహా తీసుకోండి. మీకు నచ్చిన వారితో కలిసి మంచి భవిష్యత్తుకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరంగా కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీ ఖర్చులు మీ బడ్జెట్కు మించి ఉండకుండా చూసుకోండి. ఖర్చులు నియంత్రించుకోలేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యపరంగా కూడా అంతా బాగానే ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మంచిది. మీరు ఏం చేసినా మీకు వీలైనంతగా ప్రయత్నించండి. ఇది మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. మీరు కనుక పొగాకుకు లేదా మద్యానికి బానిసైతే వాటిని వెంటనే విడిచిపెట్టండి. లేకపోతే అనర్థాలు ఏర్పడతాయి. మీరు ఆధ్యాత్మిక లేదా మతపరమైన విషయాల్లో ఆసక్తిని కనపరుస్తారు. దానికోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు చేసే పని వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీకు కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆకస్మిక ఖర్చుల సమయంలో మీరు ఇబ్బంది పడకుండా మీ కష్టార్జితంలో కొంత సొమ్మును పొదుపుకు వాడండి. ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును వేటిల్లోనూ పెట్టుబడులుగా పెట్టకండి. ఇతరులకు మీ డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే అవి మీకు అవసరమైన సమయంలో తిరిగి రావు. అలాగే ఈ నెలలో మీరు చర్చలు, సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సంఘ గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో అవివాహితులు పడమర దిశగా వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల కలిసి వస్తుంది. స్త్రీలకు నూతన వస్తు ఆభరణాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో శుభవార్తలు వింటారు. మనోధైర్యం తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో విజయ సిద్ధి ఉంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. పదోన్నతి ఉంటుంది. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలమవుతారు. తోటివారి సహకారం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉంటారు. కీలకమైన వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ మాసం సౌకర్యవంతంగా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఉండగలదు. వ్యాపారస్తులు మాసం చివర నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శివారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అశాంతి తొలగుతుంది. అమావాస్య రోజున చేయవలసిన పరిహారం ఏంటంటే కర్కాటక రాశి వారు ఈ రోజు పంచగవ్యాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. సత్యనారాయణ భగవానుని కథను పఠించి బ్రాహ్మణునికి పిండి, బెల్లం దానం చేయండి. ఈ పరిహారం వ్యాపారం, ఉద్యోగాల్లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.